భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఎంతో కాలంగా నివాసం ఉంటున్న వారిని భద్రాచలం బ్రిడ్జ్ అప్రోచ్ పనుల నిమిత్తం ఖాళీ చేయాలని చూడటం సరైన పద్ధతి కాదని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శుక్రవారం ఆయన బాధిత కుటుంబాలకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సారపాక కొత్త బ్రిడ్జ్ ఎదురుగా ఎస్సీ ఎస్టీ గిరిజన కుటుంబాలు 40 సంవత్సరాలు నివాసం ఉంటున్నారని వారిని ఖాళీ చేయాలని ఆదేశించడం సరైన పద్ధతి కాదన్నారు. వారికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా ఇల్లులు ఖాళీ చేసే పరిస్థితి లేదని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధితులు జంపన్న, వెంకటమ్మ, అనసూయ, విజయలక్ష్మి, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు. ఆ గుడిసెలలో నివాసం ఉంటున్న ఎస్సీలు ఎస్టీ వాళ్ళని ఈరోజు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళ తహసీల్దార్ గారు వాళ్ళ పోలీసు బలగాలను వేసుకొని వచ్చి జేసీపీని తీసుకొచ్చి పోల్చాలని ప్రయత్నం చేస్తే ఇక్కడున్న గిరిజనులు దళితులు అడ్డుకున్నారు. జేసీపీని ఆపారు. కానీ తహసీల్దార్ గారు మీరు 2-3 రోజులలో మీరు ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా పీకేస్తామని చెప్పి